లలాటే భర్తారం. స్తోత్రము అంటే ఇంద్రియ సంయమనము అనే అర్థం కూడా ఉంది. ఇంద్రియాలని మనం సంయమనం చేసి మనం కళ్ళున్నాయి, కళ్ళు చూసిన ప్రతిదాన్ని మనం కావాలని కోరుకోకూడదు. అవునా? తిండి చూస్తాము, చూసిన ప్రతి తిండి తినాలని కోరుకోకూడదు. దాన్ని ఇంద్రియ సంయమనం అంటాం కదా! చూసిన ప్రతిదీ కావాలని కోరుకోవడం అసాధ్యం కదా! తప్పు కదా! అప్పుడు మనం నిగ్రహించుకుంటాం. ఉదాహరణకి ఒక రూ. 1,00,00,000 నగుంది, మీకు చాలా నచ్చింది. అది మన వశం అవుతుందా? మనకు కాదు కదా! అప్పుడేం చేసుకుంటాం? నిగ్రహించుకుంటాం. బావుందనుకోని ఊరికే అయిపోతాం. అంతేనా? అట్లాగే ఇక్కడ గోత్రము అంటే ఇంద్రియ సంయమనము అని ఒక అర్థం ఉంది. గోత్ర స్ఖలనము అంటే ఇంద్రియ సంయమనాన్ని జారడం, దాన్ని కోల్పోవడం అన్నమాట. గోత్రస్ఖలనాన్ని మృషాకృత్వ అంటే అసత్యమైన దానినిగా చేయడం, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం అని భావం. యోగి ఇంద్రియ నిగ్రహం పాటిస్తాడు కదా, అదే వైలక్షణమితం అని సూచన. వైలక్షణమిత దృష్టి అంటే లక్ష్యముతో కూడిన దృష్టి కిందికి జారిపోవడం. మీకు ఒక దాని మీద దృష్టి ఉంది, కానీ అది మనకు అందుబాటులో లేదు, దాన్ని మనం నిగ్రహించుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాము? దాన్ని దృష్టిని కిందికి జారుస్తాం, అంతే కదా, లోపలికి అణిచేసుకుంటాం, అంతేనా? ఇంటర్నల్ గా దాన్ని వదిలేసుకుంటాం. దీన్నే యోగ శాస్త్రజ్ఞులు శాంభవి దృష్టి అని అంటారు. దీన్ని ఏమంటారు? శాంభవి దృష్టి అంటారు. గోత్రస్ఖలనము అంటే కనుక సంయమనం పాటించడము. ఆ సంయమనం పాటించి ఏం చేస్తాము? మన దృష్టిని కిందికి మరచుకుంటాం, అంటే మనల్ని మనము నిగ్రహించుకుంటాం కదా. దీన్ని శాంభవి దృష్టి అంటారు. యోగి యొక్క బయటి దృష్టి లక్ష్యహీనంగా ఉంటుంది. యోగి అన్ని చూస్తుంటాడు, కానీ ఏది దాని మీద దృష్టి ఉండదు. ఆయన పరమాన్నం చూసినా, మట్టి బెడ్డ చూసినా ఒకటేలా ఉంటుందని మనం ఒకసారి మూకసారంలో చెప్పుకున్నాం. మూక పంచశతి చెప్పుకున్నప్పుడు ఆ గురువు గారు ఆయన దృష్టి ఎలా ఉంటుంది, పెద్ద ఆయనది, ఎవరు? నడిచే దేవుడు, ఆయన దృష్టి ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా. మట్టి బెడ్డ చూసినా, చెరుకు గడ్డ చూసినా దృష్టి ఒకేలా ఉంటుంది. వాళ్ళ దృష్టి లక్ష్యహీనంగా ఉంటుంది అనమాట. కళ్ళు సగం మూసి ఉంటాయి, వాళ్ళ కళ్ళు పూర్తిగా కూడా తెరిచి ఉంచవు. అతడి గడ్డము కంఠంలోని గుంట వరకు దిగిపోయి ఉంటుంది, ఇది లోపలికి ఇలా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. దృష్టి నేల మీదకి ఒరిగిపోతుంది. అది వైలక్షణమితం. అంటే వాళ్ళకి ఏ దృష్టి, దేని మీద కూడా ఒక స్పష్టమైన దృష్టి అంటూ ఉండదు. దాని మీద కాంక్ష కానీ, కోరిక కానీ, దాన్ని చూడాలని కానీ, చూసింది అదే అన్నటువంటి లక్ష్యం కానీ ఏది ఉండదు. దీన్ని వైలక్షణమితం అంటారు. దీన్ని శాంభవి ముద్ర అంటారు. ఈ శాంభవి ముద్రలో కుండలిని శక్తి జాగృతమై ఆజ్ఞా చక్రాన్ని ప్రవేశం చేసి అక్కడ శివుని లలాటముపై కాలు మోపి సహస్రారంలోకి అడుగు పెడుతుందంట. ఈ శాంభవి ముద్రలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి జాగృతమయ్యి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శివుని లలాటం పైన కాలు మోపుతుంది, శివుడి యొక్క లలాటం మీద. అక్కడి నుంచి సహస్రారంలోకి అడుగు పెడుతుంది. ఈ రహస్యాన్నే ఈ శ్లోకంలో అంతరార్థంగా, మనకు అర్థం కానట్టుగా అర్థమయ్యేటట్టుగా పొందుపరిచారు శంకరాచార్యుల వారు. అంతే తప్ప మనకు అమ్మవారి యొక్క పాతివ్రత్యం మీద అనుమానము రాకూడదు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ యొక్క యోగ శాస్త్ర రహస్యాన్ని బంధించి చెప్పారన్నమాట. అది ఈ శ్లోకంలో. ఈ ఒక్క శ్లోకాన్ని కనుక పారాయణం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్త వికారాలు, ఏది మనకు అందరివి కూడా అందాలని, అసూయలు కానీ, ద్వేషాలు కానీ, వికారాలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా నివృత్తి అవుతాయి అని చెప్తారు ఈ శ్లోకం యొక్క పారాయణ ఫలం. మొత్తానికి పైనుంచి చూస్తే ఒక అర్థము, లోపల అంతరార్థము వేరొక రకంగా ఉందనేది ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. సరే, నెక్స్ట్ ఇంకో శ్లోకానికి వెళ్ళిపోతున్నాము.